ఇరాన్‌లో ద్రవ్యోల్బణం కారణంగా మీ డబ్బు కోట్లు, కోట్లు రెట్టింపు అయిపోతది. అలాగే చెప్తాను చూడండి. సో, ప్రస్తుతం ఈ ఇరాన్ డబ్బులు మీరు చూసుకుంటే ఇది ప రూ. 10 రూ. 100 మన ఇండియన్ కరెన్సీలో 100 ఈళ్ళ డబ్బులు వదిలేయండి. 1,000,000 అని ఉంది. ఇది రూ. 50 చూస్తున్నారు కదా! సో, ఇది ఆ రూ. 10 సో, తర్వాత ఇది రూ. 5 సో, ఇది రూ. 2 ఇది రూపాయి. ఓకే. క్లియర్? సో, ఇప్పుడు మన రూపాయి వచ్చేసి యా 500 మీరు చూస్తున్నారు కదా! 7 ఫిబ్రవరిన 500 రియాల్ ఉంది. రియాల్ అంటారు ఇది. ఆ! సో, ఈ నోట్ వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఆహ్, ఇంతకుముందు మీరు రూ. 200 పెట్టి కొనుక్కోవాల్సింది. ఇంతకుముందు అంటే బ్యాంక్‌లోకెళ్తే మీకు రూ. 200 ఈ నోటు. ఇప్పుడు ప్రెజెంట్ మీరు బ్యాంక్‌లోకెళ్ళి రూ. 200 కడితే మీకు ఈ నోట్ ఇస్తారు. ఓకే. కానీ బ్లాక్ మార్కెట్ అంటే బయటన బ్యాంక్ కాకుండా బయటన మీరు రోడ్డు మీద నించుంటే వాళ్ళు ఈ నోటు రూ. 100కే ఇచ్చేస్తున్నారు. మహా అయితే రూ. 90కి కూడా ఇచ్చేస్తారు. మీరు రూ. 90 ఇండియన్ డబ్బులు ఇస్తే ఇస్తున్నారు. అదేంటి అంటే ద్రవ్యోల్బణం. అందరూ ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు ఎందుకు దానికి రీజన్ అంటే అమెరికా పెద్ద అగ్రరాజ్యం అమెరికా ఈ దేశం మీద శాంక్షన్స్ విధించింది. శాంక్షన్స్ విధించడం వల్ల సో వీళ్ళేం అమ్ముకోలేరు, వీళ్ళేం కొనుక్కోలేరు. సో రోజు రోజుకి ద్రవ్యోల్బణం జస్ట్ మన అమెరికా గెలిచిన కాడ నుంచి ఈ పత్తి వ్యాపారం అయితే జరుగుతుంది. సో ఈ టైంలో ఎవరైనా టూరిస్టులు వచ్చారంటే జాక్పాటు ఇండియా నుంచి ఒక 50,000 పట్టుకొని వచ్చి ఇక్కడ కుంకుమ పువ్వు సవక అంటే సవక అందగత్తెలు కుంకుమ పువ్వు తింటే తెల్ల పుట్టేస్తారు. ఇంకా పిస్తా తింటే సవక ఇంకా రూములు 300 400 ఫుడ్ 15 రోజులు దమ్మరే దమ్ షిషా పీల్చుకుంటూ ఇంకా అది కూడా ఉంటాయి. అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ డబ్బుల్ని అలా ఎత్తుకొని ఇలా తీసి ఇలాగ దప్పర్ అని ఎంజాయ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. భారతీయులకి ఇండియన్స్కి ఫ్రీ వేజ్ అయితే ఉంది ప్రజెంట్. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ముంబై నుంచి ఫ్లైట్లోనే ప్లాన్ చేసుకోండి. ఇంకా ఎంజాయ్ పండగ మర్చిపోకుండా వచ్చేటప్పుడు డాలర్స్ తెచ్చుకోండి. ఏటి పంచేవి కదా. డాలర్స్ ఉన్నోడికి అదృష్టం మహారాణిలే వస్తారు వెనకాతల. చాలా బాగుంటుంది.